బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టకు దేశం నలుమూలల నుంచి భక్తులు అయోధ్యకు చేరుకుంటున్నారు. హైదరాబాద్ జియాగూడకు చెందిన భగత్ దాస్ సైకిల్ పై అయోధ్యకు చేరుకున్నారు. ప్రతిరోజు 70 నుంచి 80 కిలోమీటర్లు సైకిల్ తొక్కుతూ అయోధ్యకు చేరుకున్నట్లు భగత్ దాస్ చెప్పారు. రాముడిపై ఉన్న భక్తే తనను అయోధ్య వరకు సైకిల్ ను తొక్కే శక్తిని ఇచ్చిందని అంటున్నారు. రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట చూడడం తన అదృష్టం అంటున్న భగత్ దాస్ తో మా ప్రతినిధి శిరీష్ ఫేస్ టు ఫేస్. అయోధ్యలో రేపు మధ్యాహ్నం ప్రాణప్రతిష్ఠ కానున్న బాలరాముని విగ్రహాన్ని దర్శించుకునేందుకు దేశంలోని మలుమూల ప్రాంతాల నుంచి అనేక మంది తమకు నచ్చిన మార్గాల ద్వారా అయోధ్యపురికి కూడా చేరుకుంటున్నారు. హైదరాబాద్లోని జియాగూడకు చెందిన భగత్ దాస్ సైకిల్ మీద ఈ నెల 4వ తారీఖున హైదరాబాద్ నుంచి ప్రారంభమై ఈరోజు అయోధ్యకు చేరుకోవడం కూడా జరిగింది. అతనికి స్థానికంగా ఉన్న విహెచ్పి కార్యకర్తలు స్వాగతం పలికారు, తెలుగు వాళ్ళు స్వాగతం పలికారు. అయితే భగత్ దాస్ ఈ కార్యక్రమాన్ని చేపట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి, అతనికి ప్రేరణ కలిగించిన అంశాలు ఏంటి అనేది కూడా ఆయన అడిగి తెలుసుకుందాం. మీరు ఎప్పుడు స్టార్ట్ అయ్యారు, అసలు ఈ సైకిల్ మీద అయోధ్యకు రావాలన్న సంకల్పం అనేది మీకు ఎందుకు కలిగింది? ఎందుకంటే భగవంతుడు ఇన్ని కష్టాలు పడ్డాడు మన గురించి. మనం ఒక 14 రోజులు భగవంతుని గురించి ఇయ్యాలనుకున్న సంకల్పంతో పొద్దున్న బ్రహ్మముహూర్తంలో నేను 4వ తారీఖు దీపోజ్యోతి చేసి నా కొడుకుకి ఇచ్చిన బర్త్డే రోజు సైకిల్ ఇచ్చింది. ఆ సైకిల్ కడిగి శుభంగా ఆడికించి నేను జియాగూడ గోశాల నుంచి బయలుదేరి సీదా నేను హనుమంతుని గుడికి వెళ్ళాను. ఆడికించి సీదా అయోధ్యకు బయలుదేరినాను. ఇవాళ నేను చేరుకున్నాను. ఈ భగవంతుని శరణంలో ఉండాలి అని అనుకున్న నా సంకల్పం. ఎందుకంటే ఎన్ని రోజులు చేసుకున్న పుణ్యమో నాది, ఎన్ని సంవత్సరాల పుణ్యమో ఈరోజు నేను ఇక్కడ చేరుకున్నా. ఈ అన్నదమ్ములతోటి నేను కలిసిన మా అన్నలు చాలా శరణం ఇచ్చారు నాకు. అన్నల అన్ని సహకారాలు దొరికినాయి. అందరికీ ధన్యవాదాలు. టోల్గేట్లలో పండుకున్నా, వాళ్ళ సహకారం బాగున్నది. హనుమంతుని ఆశీర్వాదంతో నాకు ఎటువంటి కష్టం కాలేదు, కాళ్ళ నొప్పులు కాలేదు, ఎటువంటి ఇబ్బందులు కాలేదు. హాయిగా దర్జాగా వచ్చినాయి నేను ఈడి దాకా. అంటే రోజుకి ఎన్ని గంటలు సైకిల్ తొక్కేది? నేను ప్రతిదినము 100 కిలోమీటర్ల నుంచి 90 కిలోమీటర్లు 80 కిలోమీటర్ల దాకా నడిపించిన. ఏ రోజు కష్టం అనేది అనిపించలేదు నాకు. ఎందుకంటే భగవంతునికి ఎంత తొందరగా చేరుకోవాలన్న ఆలోచనతో ఉన్నా కానీ కష్టం అనేది అనిపించలేదు. ఎందుకంటే నేను ఎప్పుడూ అయోధ్య చూడలే, రాముని నివాసం చూడలే. ఆ ఆనందంలో నేను మైమర్చి సైకిల్ నడిపించిన. అంటే ఇంట్లో వాళ్ళందరూ కలిసి తీసుకున్నారా డెసిషన్? నువ్వు ఒక్కనే తీసుకున్నావా? నేను ఒక్కనే తీసుకున్న ఈ డిసిషన్. మా భార్యకి తెలియదు. మా భార్య బ్రహ్మముహూర్తంలో చెప్పిన మా భార్యకు నేను రాముని గుడికి వెళ్తున్నా అని చెప్పిన. అయితే మా భార్య ఏమనుకున్నా, సరే పోయిరా అని, ఇంటికాడ ఉన్న గుళ్ళల్లో పోతాడు కదా అనుకొని అట్లా అనుకుంది. కానీ నా భార్య ఏం చేసిందంటే 2 రోజుల తర్వాత ఆమెకు తెలిసైంది నేను అయోధ్యకు పోయినాని. అయితే నాకు మా భార్య 200 కిలోమీటర్లు వచ్చి భోజనం కట్టుకొని తెచ్చి నాకు భోజనం చేపించింది. ఎక్కడిచ్చింది? నాకు ఆదిలాబాద్లో నేను ఆశ్రమంలో గోశాలలో ఇళ్ళవాడి నిండే ఆడికి తెచ్చి భోజనం ఇచ్చింది. ఎందుకంటే నాకు తీసుకుపోవాలని చాలా ఏడ్చింది. నువ్వు సైకిల్ మీద సైకిల్ మీద వద్దు, ట్రైన్లో కావాలంటే బస్సులో అన్నది. కానీ నా సంకల్పం ఉండేకి సైకిల్ మీద పోవాలి. నా కడుపుకి ఇచ్చిన సైకిల్ నాకు చాలా ఇష్టపడి మా అమ్మ ఇప్పించింది ఈ సైకిల్ నా కొడుకుకు మన్మన్కి. దీనికి సంపూర్ణంగా చేయాలనుకున్న భగవంతుని కార్యంలో కలిగింది. నాకు ఈ మా అమ్మ వాళ్ళ ఆశీర్వాదం అనుకోండి. ఇది మా అమ్మ ఇచ్చినది వాళ్ళ మన్మన్కి. ఆ సైకిల్ మీద నేను వచ్చిన. తిరిగి వెళ్ళడం ఇక భగవంతుని ఇచ్చా. ఈ నుంచి మన కాశీకి పోయి దర్శనం చేసుకొని ఆడికని ట్రైన్లో వెళ్తాయి కదా. భగత్ దాస్ కు సంబంధించిన అయోధ్య సంబంధించిన ప్రస్థానం ఈ నెల 4వ తారీఖున ఉదయం రాముడు కల్లో కనిపించాడు, తనను దర్శించుకోమని చెప్పి కోరాడన్న సంకల్పంతో ఆయన అక్కడి నుంచి తక్షణమే బయలుదేరారు. ఈరోజు అయోధ్యకు చేరుకున్నారు. రేపు బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం తర్వాత ఎల్లుండి సామాన్య భక్తులకు దర్శన భాగ్యం కల్పించుకుంటారు. కాబట్టి ఎల్లుండి బాలరాముని దర్శించుకుని ఆ తర్వాత ఇక్కడ నుంచి వారణాసి బయలుదేరి వారణాసి నుంచి తిరిగి స్వస్థలానికి చేరుకుంటాను. రాముడు నాపై ఉంచిన దయా ప్రేమతోటే తను ఎటువంటి అవాంతరాలు లేకుండా అయోధ్యకు చేరుకున్నానని చెప్పేసి కూడా భగత్ దాస్ చెప్తున్నారు. అయోధ్య నుంచి కెమెరామెన్ పవన్తో శిరీష్, HM TV.